తెలంగాణ రక్షణ కవచం భారసనేనని విజయానికి పొంగిపోం ఓటమికి కుంగిపోమని అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయ ఫలితాలు వస్తుంటాయి పోతుంటాయని, ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్లా తయారయ్యాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పార్టీ శ్రేణులు శ్రమించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నూతన ఉద్యమ పందాను ఆవిష్కరించాల్సిన సమయం వచ్చిందని భారాస అధినేత కేసీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజకీయ జయాపజయాలు లెక్క కాదని, తిరిగి అధికారంలోకి రాబోయేది భారసనేనని కేసీఆర్ జోస్యం చెప్పారు. సరే చూద్దాం, డెఫినెట్గా మంచి స్పందన ఉండే ప్రజలలో, బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ఎంతవరకు వస్తామో చూద్దాం. ఎట్లా వచ్చినా బాధ లేదు. మనకు 11 అయితే పెద్ద పొంగి చేసేది లేదు, 2, 3 అయితే కుంగిపోయేది లేదు. ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మహబూబ్నగర్లో గెలిచినాం మనం, ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆయనే ప్రకటించిన మేము 200 మీటర్ల మెజార్టీతో గెలుస్తామని. మనం 100తో గెలిచినాం, 111 ఫైనల్ 111తో గెలిచినాం. అంటే ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ మన ప్రయాణం, మన ప్రస్థానం కొనసాగుతుండాలి. మన కర్తవ్యం ఒకటే, దయచేసి నేను కోరుతున్నా. సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయినా, ఇప్పుడు ఏం బాధ లేదు. పోదాం, ఇంత దూరమైన పోదాం. చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పందా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త ఉద్యమ పందా మనం పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా మనం కాపలాదారులుగా ఉండాలి. ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల నుంచి ఇప్పటికే వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం భారసనేనని అన్నారు. సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల మీద పడుతుంది అన్న డౌట్ కూడా అవసరం లేదు. వీళ్ళతో ఏమీ కాదు, మన్ను కూడా కాదు నేను చెప్తున్నా. చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు. గెలిచినామని వాళ్ళే చేయికి చూసుకున్న గెలిచినామని నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవాలో వాళ్ళకి తెలుస్తలేదు పాపం. చిన్న మాట కదా, ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా, ఇండియా అంత తెలుసు కదా, దాచిపెట్టే లెక్క కాదు కదా. ముఖ్యమంత్రి కొద్దిగా బుద్ధి ఉంటే, మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటు వాళ్ళని పిలిచి మొన్నటిదాకా ఎట్లా నడిచిందో అట్లా నడిపిరాబా అంటే అయిపోతుండే, అంతే కదా. ఎందో అధికం శాతలకు పోయి కొండంగా శాతలు చేస్తామని వీని వీకేసి వాని చేసేసి మా తరహా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు వాళ్ళ లాగు వాళ్ళు కొట్టే కొరకు వస్తాను, అంతే కదా. ఊకుంటారా ప్రజలు? నిన్న రాత్రి ఎందుకు పోయినరు బాచుపల్లిలో, ఇంకో చోట చందానగర్లో? వస్తారు కదా ప్రజలు, ఆవేశం వస్తే ఆగుతారా? ఎవడు ఆపుతాడు? కాబట్టి ఆ పిచ్చి పనులు, ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది. మీరేం భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వీళ్ళతో అంతగానో గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేను. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఒక్కటన్నా పాలసీ, ఇగో ఇది మా వ్యవసాయ పాలసీ, ఇగో ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ, ఇగో ఇది మా ఐటీ పాలసీ, ఇది మా ఫలాన్ పాలసీ అని ఏదన్నా కూడా నేడవాలి కదా. ఒక్కటన్నా, ఏ ఒక్క పాలసీ అన్న ప్రకటించిన ప్రభుత్వం? అంతా వాటి కాయగూడు ముచ్చట్లు, సాయి సంసారి, లచ్చి దొంగ గిదా. ఒక్క పాలసీని కూడా ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేస్తుందని కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు గజెట్ల బంద్ అవుతుంది, ఎందుకు ఆగం చేసుడు వాళ్ళని? దానికి అంక్షలు పెడతాం, కొంక్షలు పెడతాం. మీరు 10,000 ఇస్తే 15 ఇస్తామని వాగ్దానం చేయడం, తర్వాత దాన్ని భంగం చేయడం, పాత 5,000 కూడా ఇవ్వకపోవడం. ఏమనిపిస్తుంది ప్రజలలో? కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. గ్యారంటీ మాట. ఎందుకంటే మెట్లు ఉంటాయండి. నువ్వు ఎక్కడు స్టార్ట్ చేస్తున్నావో పైకి పోతావు, దిగుడు స్టార్ట్ చేస్తే అడిగతావు. గ్యారంటీ మాట, అది న్యాచురల్. దానిలో ఏం బ్రహ్మ పదార్థం లేదు. దాని పెద్ద సిద్ధాంతం ఉన్నది దాన్ని అర్థం చేసుకోవడానికి. వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు, వాళ్ళు కిందికి అవుతున్నారు.
అన్నిట్లో విఫలమే. కరెంటు రాదు, రైతు బంధు రాదు, మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, పెన్షన్లు ఎగ్గొడతారు. రెండితే నాలుగిస్తామని అర్రాసు పడలేక వాడి ముసలోళ్ళు నాగం పట్టించి ఆ రెండు కూడా ఇయ్యక ఆయనతో జనవరి నెలలో ఒక నెల ఈత కొట్టింది. అప్పుడు ఏమొస్తుంది జనంలో, ఏం అభిప్రాయం వస్తుంది? సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం, ఇంత దోకానా అనుకుంటాం, అంతే కదా. సో ఇవన్నీ పరంపర జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ రైతులు నిరంతరంగా ఉండ్రి 9 ఏళ్ళు పాపం. అంతకుముందేమో పోలీస్ టౌన్లలో పెట్టి ఎరువు బస్తాలు అమ్మిండ్రు, లాఠీ చార్జీలు చేసిండ్రు. మనం వచ్చిన తర్వాత కష్టం పడి ఆ బాధ తీసేసినాం. ఎప్పుడు పడితే అప్పుడు ఏ రైతు ఎప్పుడు పడితే అప్పుడు పోయి ఇష్టం కొనుక్కోవచ్చు, పోవచ్చు, అసలు పరిశానే లేకుండే. మళ్ళీ ఇప్పుడు పాస్ పుస్తకాలు అవేంటి ఆధార్ కార్డులు మన్ను కార్డులు అన్ని చెప్పులు లైన్లో పెడుతున్నారు. చెప్పులు లైన్లో పెడుతుండ్రు కాబట్టి మీరే పెట్టుతుంటారు. ఇత్తనాలు కుళ్ళ దొరికితే కూడా అటుపోతాడు కానీ గిట్టారు ఎవడన్నా. మనం దండం పెడితే కూడా ఎవడన్నా చెప్పులు పెడతాడా? అంటే గింత చిలిపిగా గింత చిల్లరగా ఏదో తీసి ఇట్లా మీరు అన్నారు కాబట్టి మీ మీదకి మళ్ళీ తిరిగి ఇస్తామన్నట్టుగా ఒక చీప్ పాలిటిక్స్తో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఆ బాధ నివారించాలి, అట్లా జరగకుండా చూడాలి అనే సోయి తప్పిన ప్రభుత్వం ఉంది ఇప్పుడు.